ఇక్కడ నెక్స్ట్ పార్ట్ 2 అండి డివిజన్ ఆల్గారిథంలో. సో చూడండి, ఇక్కడ రిమైండర్ ఎంతవరకు రావాలి? రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0, రిమైండర్ విల్ బికమ్ 0 వచ్చేంత వరకు మనం ఇక్కడ లాంగ్ డివిజన్ మెథడ్ అనేది చేస్తుంటామండి. దేన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డివిజన్ ఆల్గారిథం యొక్క కండిషన్ని బేస్ చేసుకొని చేస్తుంది. ఏంటి డివిజన్ ఆల్గారిథం యొక్క కండిషన్? ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. సో ఇది ఎలా సాటిస్ఫై ఈ కండిషన్ ఎలా సాటిస్ఫై చేస్తుందో ఆల్రెడీ నేను దీనికంటే ముందు వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు డివిజన్ ఆల్గారిథంని తీసుకొని హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం హెచ్సిఎఫ్? చూడండి, ఇక్కడ హెచ్సిఎఫ్ చేయాలి. ఎలా హెచ్సిఎఫ్ చేస్తాం? మామూలుగా హెచ్సిఎఫ్ ఫాలోయింగ్ బై హెచ్సిఎఫ్ ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్స్ ఆల్గారిథం ఆర్ డివిజన్ ఆల్గారిథం. బై యూజింగ్ యూక్లిడ్స్ ఆల్గారిథం ఆర్ డివిజన్ ఆల్గారిథం. యూక్లిడ్స్ ఆల్గారిథం ఆర్ డివిజన్ ఆల్గారిథం. దీన్ని బేస్ చేసుకొని హెచ్సిఎఫ్ ఏదైనా ఒక హెచ్సిఎఫ్ తీసుకొని బై ఫాలోయింగ్ దేన్ని ఫాలో చేయాలి? యూక్లిడ్స్ ఆల్గారిథం లేదా డివిజన్ ఆల్గారిథంని ఫాలో చేయాలి. నేను చెప్పాను యూక్లిడ్స్ ఆల్గారిథం లేదా డివిజన్ ఆల్గారిథం ఫాలో చేయాలంటే ఫస్ట్ యూక్లిడ్స్ ఆల్గారిథంకి డివిజన్ ఆల్గారిథం యొక్క కండిషన్ తెలిసి ఉండాలి. ఏంటి కండిషన్? ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్, ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఈ కండిషన్ని మనం ఆల్రెడీ సాటిస్ఫై చేసి చూపించాను ప్రీవియస్ క్లాసెస్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ డివిజన్ ఆల్గారిథంలో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో హియర్ we can do the division algorithm. We can do division of HCF will become a 0. జీరో వచ్చేంత వరకు చేయాలి. డివిజన్ ఆల్గారిథం ఎప్పటివరకు చేయాలంటే 0 వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలండి. అదే మనకి డివిజన్ ఆల్గారిథం ఆర్ యూక్లిడ్స్ ఆల్గారిథం ఆర్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని చెప్పేసి కూడా ఇక్కడ మనము పిలవచ్చు. ఇలా చేయాలి. సో మామూలుగా హెచ్సిఎఫ్ అంటే ఎలా చేస్తాం? ఏదైనా ఒక 2 నెంబర్స్ని ఆల్రెడీ చెప్పాను. ఏదైనా ఒక 2 నెంబర్స్ని తీసుకొని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ వచ్చే వాటిని దాన్ని మల్టిప్లై చేస్తే మనకి అదే కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నదాన్ని తీసుకొని వాటిని మల్టిప్లై చేస్తే మనకి హెచ్సిఎఫ్ ఎంతో తెలుస్తుంది. కానీ ఇక్కడ డివిజన్ ఆల్గారిథంలో ఏంటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ డివిజన్ ఆల్గారిథంలో రిమైండర్ అనేది 0 రావాలి. విల్ బికమ్ ఏ రిమైండర్ 0. కండిషన్ ఏంటిది? ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. అప్పుడే డివిజన్ ఆల్గారిథం ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. మనం జనరల్గా ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ అనే కండిషన్ని సాటిస్ఫై చేసి చూసాం కాబట్టి ఇక్కడ డివిజన్ ఆల్గారిథంలో కూడా ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ అనే కండిషన్ని మనం ఇక్కడ సాటిస్ఫై చేయాలి. మామూలుగా మనము ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని చేస్తే నేను 50 అండ్ 70 అనే ప్రాబ్లమ్ని తీసుకుంటున్నానండి. ఈ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి? డివిజన్ ఆల్గారిథం అంటే యూక్లిడ్స్ లెమ్మా బై యూజింగ్ యూక్లిడ్స్ ఆల్గారిథం ఫాలోయింగ్ దేన్ని ఫాలో చేయాలి? 70 and 50ని మనకి ఫాలో చేయాలి. ఫాలో చేస్తే మనకి ఎక్కడ వరకు చేయాలి? గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. రిమైండర్ ఇదే కండిషన్, మెయిన్ కండిషన్ ఇది. ఏంటిది? రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. లేకపోతే లీస్ట్ నెంబర్ వచ్చేంత వరకు మనం డివిజన్ ఆల్గారిథంని చేయాలి. మామూలుగా డివిజన్స్ ఎలా చేస్తాం? ఏవైనా ఒక 2 నెంబర్స్ని తీసినప్పుడు 2 నెంబర్స్ తీసుకొని చేస్తాం, లేకపోతే 1 నెంబర్ని తీసుకొని చేస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటిది? ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. సో ఇక్కడ మనం 50 and 70 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఏని ఏమనుకోవాలి, దేన్ని ఏం తీసుకోవాలి, బీని ఏం తీసుకోవాలి అనేది తెలిసి ఉంటే మనకి Q and R అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు.
50 అండ్ 70. సో ఇక్కడ బిగ్ నెంబర్ని మనం బిగ్ నెంబర్ని మనం ఏగా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 70, బి ఈక్వల్ టు 50, ఏ ఈక్వల్ టు 70, బి ఈక్వల్ టు 50. ఇక్కడ ఏం చేస్తాం, డివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, స్మాల్ నెంబర్ తీసుకొని బిగ్ నెంబర్ని మనం ఇక్కడ డివిజన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 50తో ఏం చేస్తాం, మనం 70ని డివిజన్ చేస్తాం. సో 50 ఆఫ్ 70, 50 ఆఫ్ 70. సో 50లో 70 ఎన్ని టైమ్స్ వస్తుంది, అసలు వస్తుందా రాదా, లేకపోతే 50లో 70 రాకపోతే 70కి నియరెస్ట్ ఉన్న వాల్యూస్ తీసుకోవాలండి. 70కి నియరెస్ట్ వాల్యూస్ ఉన్న తీసుకోవాలి. 70కి నియరెస్ట్గా ఏముంటుంది, ఇక్కడ 50లో 50 ఉంది. సో 51 జా 50, 51 జా 50. రిమైండర్ ఏముంటుంది ఇక్కడ 20. రిమైండర్ వచ్చి ఏమొచ్చేసింది ఇక్కడ 20. డివిజన్ అయిపోయింది. ఇక్కడ రిమైండర్ 20 వచ్చేసింది కాబట్టి డివిజన్ అయిపోయింది. సో ఇది ఏమవుతుంది మనకి, డివిజన్ ఆల్గారిథంలో ఏమో అవుతుంది. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. దేనికి, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. వాట్ ఈజ్ ఏ హియర్ 70, దట్ ఈక్వల్ టు వాట్ ఈజ్ బి 50, and what is coefficient here 1 plus what is the remainder 20. 70 equal to 51 of 50 plus 20, 70 equal to 70. వచ్చేసిందా, LHS ఈక్వల్ టు RHS. ఇక్కడ వరకు అయిపోతుంది. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, రిమైండర్ ఏమొచ్చింది 20 వచ్చింది. బట్ మనకి డివిజన్ ఆల్గారిథంలో కండిషన్ ఏంటిది, రిమైండర్ ఎంత రావాలి, ఇక్కడ R ఈక్వల్ టు 0, రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి. అలా మనం ఇప్పుడు అర్థమైందా, డివిజన్ ఆల్గారిథంలో ఏమో ఎట్లా చేస్తాము. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చేంత వరకు మనం ట్రై చేద్దాం. సో మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఏ ఈక్వల్ టు 70, బి ఈక్వల్ టు 50, ఏ ఈక్వల్ టు 70, బి ఈక్వల్ టు 50. ఓకేనా, క్లియర్. ఏం చేస్తాం, డివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం బిగ్ నెంబర్ తీసుకొని బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తో మనం ఇక్కడ డివిజన్ చేస్తాం. చూడండి ఇక్కడ. సో 50 ఆఫ్ 70 ఏం చెప్పాను, 51 జా 50. రిమైండర్ ఏముంటుంది ఇక్కడ 20 ఉంటుంది. ఈ 20తో మనం దేన్ని డివిజన్ చేయాలి, 50ని డివిజన్ చేయాలి. సో 50 ఏం తీసుకుంటాం మనం ఇక్కడ, డివిడెండ్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం అక్కడ, డివిడెండ్. మళ్ళీ డివిడెండ్ని రిమైండర్తో డివిజన్ చేయాలి. సో 20లో 50 ఎన్ని టైమ్స్ పోతుంది, ఏం చెప్పాను నేను, నియరెస్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది డివిజన్ అవ్వకపోతే నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలని చెప్పాను. అప్పుడు 20లో 50 ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టేబుల్లో 50 రాదు కాబట్టి నియరెస్ట్ నెంబర్ ఏంటిది, నియరెస్ట్ నెంబర్ 22 జా 40. సో 22 జా 40. రిమైండర్ ఏముంటుంది ఇక్కడ 10 ఉంటుంది. మళ్ళీ రిమైండర్తో దేన్ని డివిజన్ చేయాలి, ఇక్కడ ఏముంది, డివిడెండ్ ఉంది. 20 అనేది ఏమవుతుంది ఇక్కడ, డివిడెండ్ అవుతుంది. సో 20. సో 10లో 20 ఎన్ని టైమ్స్ వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. కాబట్టి 10 2 జా 20. రిమైండర్ వాట్ హియర్ 0. రిమైండర్ ఏమొచ్చింది ఇక్కడ 0. ఇదే డివిజన్ ఆల్గారిథం. ఇదే విధంగా మనం డివిజన్ ఆల్గారిథంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాం. ఇక్కడ ఏది తీసుకున్నా కానీ, ఏ డివైజర్ తీసుకున్నా కానీ, ఏ డివిడెండ్ తీసుకున్నా కానీ, ఏ కోఎఫిషియంట్ తీసుకున్నా కానీ, రిమైండర్ తీసుకున్నా కానీ ఇక్కడ డివిజన్ ఆల్గారిథంలో ఏమో అనేది సాటిస్ఫై చేస్తుంది. ఏంటి ఇక్కడ కండిషన్, దేర్ఫోర్ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇది మనకి డివిజన్ ఆల్గారిథంలో మనం రిమైండర్ 0 వచ్చేంత వరకు చేస్తే, మనం ఇక్కడ 0 వచ్చేంత వరకు చేయకపోయినా మనం డివిజన్లో మనం చేసే ప్రాబ్లం రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేసుకోవడం కోసం ఈ కండిషన్ని మనం యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏది యూజ్ చేసినా కానీ మనకు డివిడెండ్ అనేది ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్
డివిజన్ ఆల్గారిథం లెమ్మా. ఇది డివిజన్ ఆల్గారిథం లెమ్మా. సో ఎక్సర్సైజ్ 1.1 కూడా మొత్తం ఇలానే ఉంటుందండి. అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకుంటే, క్లాస్ విని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సరే, నంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డివిజన్ ఆల్గారిథం లెమ్మా అనిలో నంబర్స్ ఇచ్చినప్పుడు ఈ కంటెంట్ ఉపయోగ చేసుకొని మనం చేస్తాం. అలానే మనకి థియరీలో ఇచ్చినప్పుడు కూడా యాస్టీస్గా ఇదే మెథడ్ ఫాలో అయితే మనకి డివిజన్ ఆల్గారిథం లెమ్మా అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక క్లాస్ అనేది పర్ఫెక్ట్గా వినాలండి. క్లాస్ పర్ఫెక్ట్గా వినినట్లయితేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? మీరు స్కిప్ చేస్తూ చూసుకుంటూ ప్రాబ్లం ఏందో చూసుకుంటూ పోతే మీకు ఏది అర్థం కాదు, ఎప్పటికీ గుర్తుండదు కూడా. ఎందుకంటే 10th క్లాస్ చాలా చాలా క్రుషియల్. మీ ఫ్యూచర్ అనేది 10th క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 10th క్లాస్ మీద బేస్ అయి ఉంటుంది. మీ మార్క్స్ మీద బేస్ అయి ఉంటుంది. పేరెంట్స్ ఎంతోమంది కష్టపడి 10th క్లాస్ అనగానే చాలా సెన్సిటివ్గా తీసుకొని చదివిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు, మీరు దయచేసి ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో మీకు బాగా అర్థమైనట్లయితే, దీనివల్ల యూజ్ ఉంది అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ అండ్ ఇంకెవరైనా పూర్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ క్లాసెస్ విని నేర్చుకుంటారు. ఇక్కడ మనీ కట్టాల్సిన పని లేదు. ఫ్రీగానే మీరు యూట్యూబ్లో చూసి క్లాసెస్ నేర్చుకోవచ్చు. కానీ మీరు చేసే సాయం ఏంటంటే, మీకు నా క్లాస్ కనుక నేను బ్రీఫ్గా మంచిగా చెప్తున్నానని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ అయితే కావాలో, మీకు ఏ టాపిక్ అయితే అర్థం కావట్లేదో చెప్తే నేను ఆ టాపిక్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే నా ఛానల్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీకు నచ్చకపోతే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఇక్కడ నాకు తెలియజేస్తే దాన్ని నేను రెక్టిఫై చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. ఇది డివిజన్ ఆల్గారిథం లెమ్మా. ఇప్పుడు 1.1లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయవచ్చండి. ఇదండి. మరి ఇక్కడ ఏబి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం డివిజన్ ఆల్గారిథంని యూజ్ చేసాం, ఓకే. కానీ అక్కడ మనం దీన్ని తీసుకొని ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే దాంట్లో మనము ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. సో దీన్ని సాటిస్ఫై చేసాము, ఓకేనా? ఇప్పుడు ఇదే డివిజన్ ఆల్గారిథం బేస్ చేసుకొని ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాబ్లం మీకు విన్నట్లయితే ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తారండి. చూడండి, ఇక్కడ మీరు కాన్సెప్ట్ కనుక పర్ఫెక్ట్గా వినాలండి. కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా వినినట్లయితే ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కాన్సెప్ట్ మీరు వినకుండా, స్కూల్లో చెప్పింది వినకుండా ఇక్కడ యూట్యూబ్లో చూసి కూడా స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు. సో అనవసరమైన కంటెంట్ చూసే బదులు మీకు 10th క్లాస్ చదివే పిల్లలు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు చూస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఏంటిది అక్కడ చదువుతాను వినండి. యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఇది ఒక ప్రాబ్లం చెప్తాను వినండి. ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నారంటే 6³ + 1 ఆర్ 6³ + 3 ఆర్ 6³ + 5 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇది కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అన్నాడు. ఇది ఏమవుతుంది? BQ + R ఈక్వల్ టు 6³ + 1 అవుతుంది. BQ + R ఈక్వల్ టు 6³ + 1 అవుతుంది కదా. అప్పుడు ఏంటిది ఇక్కడ మనకి? ఇది BQ + R లాగానే 6³ + R. అప్పుడు ఏమవుతుంది? A ఈక్వల్ టు BQ + R కదా. ఇక్కడ A ఈక్వల్ టు 6³ + 1 ఇచ్చాడు. 6³ + 1 ఇచ్చాడు. అప్పుడు A అనేది ఏమంటున్నాడు ఇక్కడ? పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఏ ఈజ్ అన్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అన్నాడు. ఇంటీజర్ ఏ అనేది ఏమవుతుంది ఇక్కడ? ఏ ఈజ్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఏ అనేది పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అవుతుంది. సో ఇక్కడ డివిజన్ ఆల్గారిథంని అప్లై చేయాలి. డివిజన్ ఆల్గారిథం ఏంటిది? ఇక్కడ ఏ ఈక్వల్ టు BQ + R 0 లెస్ దెన్ ఆర్ E లెస్ దెన్ B. ఇదే కదా డివిజన్ ఆల్గారిథం. ఈ డివిజన్ ఆల్గారిథం మనం ఇక్కడ యూజ్ చేయాలి. యూజ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ ఏ అండ్ ఏ. సో B ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 6 అవుతుంది. అంతేనా కదా? ఏ అనేది పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అయితే
ఆడ్ ఇంటీజర్ అయితే బి అనేది ఏమవుతుంది ఇక్కడ 6. సో బి అనేది ఏమవుతుంది ఇక్కడ 6 అవుతుంది. కండిషన్ ఏంటిది ఇక్కడ 6q ప్లస్ 1 కదా, ఏ ఈక్వల్ టు 6q ప్లస్ 1. అప్పుడు 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ బి అయినప్పుడు 0 లెస్ దెన్ ఆర్ ఏమవుతుంది 1 అవుతుంది, లెస్ దెన్ బి ఏంటింది ఇక్కడ 6 వస్తుంది. అంటే 0 లెస్ దెన్ ఆర్ అంటే ఏంటిది రిమైండర్, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 లెస్ దెన్ ఆర్, 1 లెస్ దెన్ 6 అంటే 1 లెస్ దెన్ 6. 0 లెస్ దెన్ అంటే ఎంత ఎక్కడ ఉండాలి ఇక్కడ మనకి వాల్యూస్ అనేది ఎలా ఉండాలి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 లెస్ దెన్ బి అంటే వాల్యూస్ ఎలా ఉండాలి ఇక్కడ మనకి. సో పాసిబుల్ రిమైండర్స్ ఇక్కడే తెలిసిపోతుంది, మనకు వచ్చే రిమైండర్స్ ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది రిమైండర్స్ మనకి 0 ఉంది కాబట్టి 0 1 2 3 4 అండ్ 5 ఈ మధ్యలో ఇవి మనకి వచ్చే రిమైండర్స్. మనకి కండిషన్ని చూస్తే ఇక్కడ తెలిసిపోతుంది 1కి 6, 1 లెస్ దెన్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1కి 6 మధ్య ఉన్న నెంబర్స్ కూడా మనకి రిమైండర్గా వస్తాయి. సో బట్ ఇక్కడ ఏ నియమన్నాడు, ఏ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్, ఏ ఈజ్ అన్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్. అప్పుడు ఏమొస్తుంది ఆడ్ పాజిటివ్ ఇంటీజర్, ఆడ్ నెంబర్స్ ఏంటిది ఇక్కడ 1 3 5 7 ఇవి పాజిటివ్ ఆడ్ నెంబర్సే కదా. అప్పుడు ఏం రాస్తాం, సో ఇక్కడ 6q 0 కదా 6q, ఆ తర్వాత ఏం రాస్తాం 6q ప్లస్ 1 6q ప్లస్ 3 6q ప్లస్ 5 ఇలా మనకి 5 వరకు ఎందుకు రాస్తామంటే 1 లెస్ దెన్ 6 ఉంది కాబట్టి మనం ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ కోఎఫిషియంట్, మరి కోఎఫిషియంట్ ఏంటిది ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ వేర్ q ఈజ్ అన్ కోఎఫిషియంట్ కదా, q అంటే q ఈజ్ అన్ కోఎఫిషియంట్. q అనేది ఇక్కడ ఏమవుతుంది అమ్మ ఇక్కడ మనకి q అనేది కోఎఫిషియంట్ అవుతుంది, q అనేది కోఎఫిషియంట్ అవుతుంది. q అనేది కోఎఫిషియంట్ అప్పుడు a అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి డివిడెండ్ అవుతుంది, అంటే ఆడ్ ఇంటీజర్, డివిడెండ్ అండ్ ఆడ్ ఇంటీజర్. సో రిమైండర్ ఏమవుతుంది ఇక్కడ మనకి రిమైండర్ 1 3 5 ఇవన్నీ కూడా మనకి రిమైండర్స్, bq ప్లస్ ఆర్ కదా, అప్పుడు 1 3 5 అనేవి రిమైండర్స్ అవుతాయి. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, మనం 6q ప్లస్ 1 ఆర్ 6q ప్లస్ 2 ఆర్ 6q ప్లస్ 3 ఆర్ 6q ప్లస్ 4 ఆర్ 6q ప్లస్ 5. సో q ఈజ్ అన్ కోఎఫిషియంట్. ఇక్కడ దేర్ ఫోర్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ ఎనీ ఆడ్ ఇంటీజర్ ఆఫ్ ది ఫామ్ ఏంటిది ఇక్కడ, ఈ ఫామ్ని ఎలా రాస్తాం 6q ప్లస్ 1 6q ప్లస్ 3 6q ప్లస్ 5. ఇదే సింపుల్గా ఇచ్చిన ప్రాబ్లంలోనే మనకి సొల్యూషన్ ఉంటుందండి. దీంట్లో డివిజన్ ఆల్గారిథంలో మనకి ఇచ్చిన ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మీరు 1కి 2 సార్లు అక్కడ కాంటెస్ట్ అక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీరు ఈజీగా చేసేయచ్చు. అలానే క్లాస్ కూడా మీరు పర్ఫెక్ట్గా విన్నట్లయితే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఎగ్జామ్స్లో కూడా టైం వేస్ట్ కాకుండా ఈజీగా ఐడెంటిఫై చేసి ఎగ్జామ్స్లో బాగా రాయడానికి పాసిబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వరకు మీరు 1.1 ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత 1.2 1.3ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. దానికి సో ఇది ఖచ్చితంగా మీరు 1కి 2 మీ మీకు నోట్స్ కావాలంటే బ్రీఫ్గా నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్క పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ 6 నుంచి మీకు 10th క్లాస్కి కావాల్సిన అన్ని బేసిక్స్ ఇంక్లూడ్ అయ్యి మీకు 10th క్లాస్ మ్యాథ్స్ మెటీరియల్ నా దగ్గర ఉందండి. మీకు కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, నా నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు నేను చెప్పే క్లాసెస్ మీకు అర్థమయ్యి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఆ టాపిక్ని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్ని నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాను. కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్.